ఉగ్రవాదం కొనసాగితే పాక్ అంతు చూస్తాం. ఆపరేషన్ సింధూర్ లో లక్ష్మణ రేఖ గీసాం. ఇక ఉగ్రవాదులకు జవాబు పక్కాగా ఉంటుంది. మన సైనిక స్థావరాలను ఏమి చేయలేకపోయారు. భారత్ శాంతిక ముఖ దేశం. ప్రజలపై దాడి చేస్తే ఎలా స్పందించాలో తెలుసు. ధర్మ స్థాపనకు ఆయుధం పట్టడం మన సాంప్రదాయం. అదంపూర్ ఎయిర్ బేస్ నుంచి మోదీ స్పష్టీకరణ. అక్కడికి ఆకస్మికంగా వచ్చిన ప్రధాని మోడీని చూస్తా ఉన్నాం. అదంపూర్ వైమానిక స్థావరంలో ప్రసంగిస్తూ వందనం చేస్తున్న ప్రధాని మోదీ చిత్రంలో వెనుక వైపు S-14 గగనతల రక్షణ వ్యవస్థను మాత్రం ఏర్పాటు చేసుకున్నాం. ఇక పాకిస్తాన్ గడ్డపై నుంచి ఉగ్రవాదం ఇక మీదట కొనసాగినట్లయితే ఆ దేశాన్ని సర్వనాశనం చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హెచ్చరించారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాక్ కు స్పష్టమైన లక్ష్మణ రేఖ గీసామని చెప్పారు. ఎవరైనా ఉగ్రదాడి చేస్తే భారత్ జవాబిస్తుందన్నారు. అది పక్కాగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇటీవల దాడుల్లో భారత్ కు చెందిన S-400 గగనతల రక్షణ వ్యవస్థను పంజాబ్ లోని అదంపూర్ వైమానిక స్థావరాన్ని ధ్వంసం చేసినట్లు పాక్ తప్పుడు ప్రచారం చేసిన నేపథ్యంలో సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ స్థావరాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. అదే రక్షణ వ్యవస్థ ముందు నిల్చొని దాయాది దేశానికి బలమైన సందేశం పంపించారు. మన దేశానికి చెందిన సైనిక స్థావరాల్లో ఏ ఒక్కదానికి కూడా పాక్ నష్టం కలిగించలేకపోయిందని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత సైనిక దళాలను ఉద్దేశించి తొలిసారిగా ప్రసంగించిన ఆయన వాటి సేవల్ని కొనియాడారు. మన దళాలు సాధించిన అద్భుతమైన విజయాలను నిన్న గొప్పగా చెప్పిండు నిన్న ప్రైమ్ మినిస్టర్ మోడీ అని చెప్పుకోవచ్చు. ఇది ఇట్లా ఉంటే నిన్న అదంపూర్ వైమానిక స్థావరంలో వాయుసేన సిబ్బందితో సైనిక కలిసి నినాదాలు చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చూస్తా ఉన్నాం. శాంతి దూత బుద్ధుడితో పాటు శత్రువులపై కత్తి దూసిన గురు గోవింద్ సింగ్ నడియాడిన నేల ఇది. ధర్మస్థాపనకు ఆయుధం పట్టడం భారతీయ సంప్రదాయం. మన సోదరి మనలో నుదుట సింధూరాన్ని తుడిచేస్తే మనం వెళ్లి ఉగ్రవాదుల్ని మట్టి కరిపించి వచ్చాం. భారత్ పై కన్ను వేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో ఉగ్రవాద పోషకులకు తెలిసి వచ్చింది అని అక్కడ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మాత్రం చెప్తా ఉన్నారు. ఏదైతే అదంపూర్ ఎయిర్ బేస్ స్టేషన్ ని మేము కంప్లీట్ గా కొలాప్స్ చేసేసినాం, నాశనం చేసేసినాం అని పాకిస్తాన్ మీడియాలో వచ్చిన కథనాలకు, పాకిస్తాన్ ఆర్మీ చేసిన కథనాలకు ఇదిరాబాయ్ ఇక్కడే ఉన్నా, నేను మీ అదంపూర్ ఎయిర్ బేస్ స్టేషన్ లోనే ఉన్నా, ఎయిర్ బేస్ లోనే ఉన్నా, ఎక్కడ మీరు చేసింది అని నిన్న గట్టిగానే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేసిండు అని చెప్పుకోవచ్చు.